రామారావు. ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఖైదీల ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. ప్లీజ్ మిస్టర్ రెడ్డి, మీరు రారా? చాలే ప్లీజ్. మిస్టర్ రావు, ఆడవాళ్ళని దారి చూపించకండి, గట్టిగా అడిగి తెలుసుకోండి. ఏంటి బాబు, ఏం జరిగింది? రాము వాసు జైలు నుంచి తప్పించిపోయారు. లోపల ఎవరు లేరు సార్. రాము చెల్లెలు ఇవేనా? అవునండి. చూడండి, నేరస్తులు ఉనికిని దాచడం కూడా నేరమే. వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసు, చెప్పండి. మాకేం తెలీదు, మా మాట నమ్మండి. నిజం. నీ మాటల్లో ఏదో అబద్ధం వినిపిస్తోంది. చెప్పు, మీ అన్న ఎక్కడున్నాడో చెప్పు. మర్యాదగా చెప్తావా, స్టేషన్ ఇచ్చిపోమంటావా? మీకు దండం పెడతాను బాబు, నన్ను నమ్మండి. మా అన్న నేరం చేయను లేదు, నేను మా అన్నని దాచను లేదు. ప్రమాణం చేసి చెబుతున్నాను, నిజంగా మాకేమీ తెలియదండి. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే మీ పోలీసు ఉద్యోగమే చేస్తున్నారు. ఒక ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, ఆయన్ని మా గురించి అడగండి. మేము ఎలాంటి వాళ్ళమో మీకు ఆయనే చెప్తారు. ఎవరా ఇన్స్పెక్టర్ పేరు? రాజా అని. రాజా? ఆ పేరుతో ఎవరు లేరే. పోనీ ఎలా ఉంటారు చెప్పండి. ఇలా ఉంటారు అని చూసి చెప్పేదాన్ని అయితే నా బ్రతుకు ఇలా ఉండేది కాదండి. అయినా మా అన్నయ్య ఆయన గురించి ఇలా చెప్పాడు. మీరు ఇక్కడే ఉన్నారా? మీరు ఇక్కడే ఉండి నన్ను ఇన్ని మాటలు అనిపిస్తున్నారా? గుడ్డి పీలుగా పక్కనే ఉన్నా తెలుసుకోలేదనే కదా. ఏమండి, నాకు కళ్ళు లేనందుకు నా జీవితంలో మొట్టమొదటిసారిగా బాధపడుతున్నాను. మీరు నా గురించి ఏమనుకుంటున్నారో అని మీ కళ్ళల్లో చూసి తెలుసుకోలేకపోతున్నాననే బాధపడుతున్నాను. మీరు నన్ను అనుమానిస్తున్నారేమో అని భయపడుతున్నాను. ఏమండి, ఈ లోకం మొత్తం ఏమనుకున్నా నాకేం పర్వాలేదు. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు మాత్రం నన్ను. నిజం ఈ గుండెకు తెలుసు, కానీ నా గుండెని ఈ గుడ్డను కప్పేసి వీటికి అనుమానమే తప్ప అభిమానించడం తెలియదు. క్షమించు. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.